బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మనము రంజాన్ 30 దినాల ఉపవాసాలను 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి దైవ కారుణ్యపు ఉపవాసాలు, దీన్నే రోజే రెహమత్ అని చెప్పడం జరిగింది. రెండోది పాపక్షమాపణపు ఉపవాసాలు, మగ్ఫిరత్కి రోజే మగ్ఫిరత్ అంటారు. మూడోది జహన్నం అంటే నరకం నుండి విముక్తి కలిగించే ఉపవాసాలు. ఈ విధంగా 3 విధాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 30 రోజుల ఉపవాసాలను ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. సరే, క్లుప్తంగా కొన్ని వివరాలు చెప్తాను. కారుణ్యపు ఉపవాసాలు ఏంటి అని చెప్పేసి. సోదర మహాశయులారా, దైవం చెప్తున్నాడు, కతవరబ్బకుం అలా నఫ్సిహిర్ రహమ. కేవలము సృష్టి ప్రభువు యొక్క కారుణ్యము, ఆయన శక్తి, ఆయన జ్ఞానము ఈ సర్వ ప్రపంచాన్ని కూడా నడిపిస్తుంది. మనం అందరం కూడా కాదలనేటువంటి సత్యము. అలాగే రహమతి వసిఅ కుల్లు షయ్యిన్, నా యొక్క కారుణ్యము ప్రతి వస్తువును ఆవరించి ఉన్నది. ఆయన కారుణ్యంతోనే సోదర మహాశయులారా మనము ఈ రోజున ఈ జీవితాన్ని గడుపుతున్నాము. ఒకవేళ ఆయన ఆగ్రహం చెందినట్లయితే, మన పాపాలకు వెంటనే పట్టుకున్నట్లయితే మనలో ఏ ఒక్కరం కూడా బ్రతికి ఉండేవాళ్ళము కాదు. ఇంకా దైవం యొక్క కారుణ్యం ఎలాంటిదంటే, ఒక వ్యభిచార స్త్రీ చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె ఒక బావి వద్దకు వచ్చినప్పుడు, ఆ బావి వద్ద ఒక పిల్లి దాహంతో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వ్యభిచార స్త్రీ ఆ పిల్లికి దాహాన్ని తీరుస్తుంది నీళ్లను పోసి. దైవం ఆ పనికి ఎంతగానో సంతోషించి ఆమెకు నరకం నుండి విముక్తం కలిగించడం జరిగింది. అంటే దైవం యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో, ఆయన యొక్క కారుణ్యం ఎవరిపై కురుస్తుందో, ఏ పని ద్వారా ఆయన మనలను ఆయన అంగీకరిస్తాడో, మన పనులకు ఆయన ప్రతిఫలం ఇస్తాడో అనేది మనలో ఎవరికి కూడా తెలియదు. మనం ఎవరు కూడా అది ఏ పని అయినా కూడా తక్కువగా భావించకూడదు. కాబట్టి సోదర మహాశయులారా, ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రయత్నము, మన పనులు మనం చేసుకుంటూ దైవ కారుణ్యంపై మనము పూర్తిగా భరోసాను, నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనం చేసే కర్మల ఆధారంగా అక్కడ ప్రతిఫలం రావడం అనేది ఎంత మాత్రం కూడా జరగదు. దైవ కారుణ్యం ద్వారా మాత్రమే మనకు ఏదైనా ప్రతిఫలం లభించాలి. ఇక రెండోది ఏంటంటే క్షమాపణపు ఉపవాసాలు. సోదర మహాశయులారా, దైవ ప్రవక్త ఒక సందర్భంలో చెప్పారు, దైవం ఈ విధంగా తెలియజేస్తున్నట్టు, నా దాసులారా, మీలో ప్రతి ఒక్కడు కూడా దారి తప్పినవాడే, కాబట్టి సన్మార్గం కోసం నన్ను ప్రార్థించండి. మనలో అందరం కూడా ఏమి తెలియనటువంటి వాళ్ళమే కదండి. అందరం కూడా నీకు తెలిసిన వాళ్ళమా? కాదు కదా. అపరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నటువంటి వాళ్ళం. పరిపూర్ణ జ్ఞానం ఎవరిది? ఆ దైవానిది. కాబట్టి దైవ ప్రవక్త తెలియజేస్తున్నారు, దైవం ఏదైనా అభిలషించి మనకు ఏదైనా చెప్తే తప్ప మనలో ఎవరికి ఏమీ కూడా తెలియదు. అలాగే మీలో అందరూ కూడా ఆకలి ఉన్నవాడే నేను తినిపించదలిచిన వాడు తప్ప అని చెప్పడం జరిగింది. అలాగే మీలో అందరూ కూడా వస్త్రహీనుడే నేను తొలగించదలిచిన వాడు తప్ప. నా దాసులారా, పగలు రాత్రి మీరు పాపాలు చేస్తూ ఉంటారు, అయితే అన్నింటినీ కూడా నేను క్షమిస్తాను. పగలు చేసినటువంటి పాపాన్ని రాత్రి ఎవరైతే వేడుకుంటాడో అతన్ని క్షమిస్తాను, రాత్రి చేసినటువంటి పాపాన్ని పగలు ఎవరైతే వేడుకుంటాడో అతన్ని క్షమిస్తాను, నేను క్షమాభిక్ష కోరుతూ ఉండండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుచర సమాజానికి తాకీదు చేయడం జరిగింది. ఇంకా దైవ ప్రవక్త తెలియజేశారు, దైవం ఈ విధంగా చెప్తున్నట్టు, ఆదం కుమారుడా, నా నుండి నువ్వు మంచిని ఆశిస్తూ ఉన్నంత కాలము నేను నీకు మంచినే ప్రసాదిస్తూ ఉంటాను. నీ కర్మలు ఎలాగున్నా, నీ ఆచరణ ఎలాగున్నా నేను పట్టించుకోను. అయితే నీ పాపాలు అంబరాన్ని తాకుతూ ఉన్నప్పటికీ కూడా నీవు చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో నన్ను క్షమాపణ అడిగినట్లయితే తప్పనిసరిగా నేను క్షమిస్తానని చెప్పడం జరిగింది. అయితే ఆ పాపంలో దైవానికి సాటి కల్పించడం అనే భయంకరమైనటువంటి పాపం ఉండకూడదు. ఎందుకంటే లా యగఫిరు అయుష్రుక బిల్లా అని చెప్పడం జరిగింది. ఆ దైవానికి సాటి కల్పించడం అనే పాపాన్ని దైవం ఎంత మాత్రం కూడా క్షమించడు. కాబట్టి అది కాకుండా ఏ పాపమైనా ఆయన క్షమించే అవకాశం ఉన్నది. ఇంకా మూడోది ఏంటంటే సోదర మహాశయులారా, నరక యాతనలు. నేను మన ఈ రంజాన్ ప్రత్యేక కార్యక్రమాలను ఒక ఎపిసోడ్లో చెప్పాను, భయంకరమైనటువంటి నరక యాతనలు ఏ విధంగా ఉంటాయో అని చెప్పేసి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని విషయాలు మనకు చెప్పారు. అక్కడ దుస్తులన్నీ కూడా అగ్నితో ఉంటాయి,
మరిగిపోతున్నటువంటి నీళ్లు తలపై నుండి పోయబడుతుంది. ఆహారము ముళ్ళగడ్డి, ఎండుగడ్డి తప్ప మరొకటి అక్కడ లభించదు అతనికి. పానీయం కూడా గాయాల కడుగు, చీము నెత్తురు లాంటి భయంకరమైనటువంటి పానీయం అతనికి ఇవ్వబడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజున మనిషి అనుకుంటాడు, అరే ఇది నాకు దూరంగా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పేసి మనిషి వాపోతాడు. అంతేకాకుండా భూమి బద్దలైపోయి నేను అందులో భూస్థాపితం అయిపోతే ఎంత బాగుండేది అని చెప్పేసి మనిషి వాపోతాడు. ఇంకా అంటాడు, నేను ప్రపంచానికి తిరిగి పంపబడే అవకాశం ఏదైనా ఉంటే నాకు ఇవ్వు దైవమా, ప్రపంచంలోనికి వెళ్ళి మంచి పనులు చేసి మళ్ళా నీ వద్దకు తిరిగి వస్తానని అని విన్నవించుకుంటాడు. అయినప్పటికీ కూడా అది సాధ్యం కాదు. సోదర మహాశయులారా, ఈ విధంగా ఈ 3 రకాలైనటువంటి ఉపవాసాలు, కారుణ్యపు ఉపవాసాలు, అదేవిధంగా పాప క్షమాపణ ఉపవాసాలు, మూడోది ఇప్పుడు మనము నరకం నుండి రక్షింపబడే ఉపవాసాలు, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని డివైడ్ చేయడం జరిగింది. దైవం మనందరినీ కూడా ఆయన కారుణ్యాన్ని కురిపించాలని, మనం పాప క్షమాపణతో ఆయన వైపునకు మరలాలని, మనందరినీ కూడా దైవము నరకం నుండి రక్షించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రండి ఇస్లాంలో తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.